14/2/2020 తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబడినాయి. తదనంతరం భక్తులకు దర్శనాలు, అక్షరాభ్యాసాలు, అన్నదానాలు అన్ని ఏర్పాట్లు చేయడం. ఎంతమంది చేస్తారు దర్శనానికి ఈరోజు అందాజుగా? ఈరోజు దాదాపు 7,000 దాకా వచ్చింది. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విశదే భవనో నిలయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. నమస్తే భారతీ దేవి పవనక్షేత్ర నివాసిని భావహం ప్రార్థే నిత్యం విద్యాధానం చ దేహిని. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతీ మాతాయే నమో నమః. ఇక్కడ ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ కొలనూరు భారతీ మాతాదేవి ఎంతో వైభవం. ఇక్కడ ఏ సరస్వతీమాత విగ్రహం ఉన్నా ఆ సరస్వతీమాత విగ్రహంలో వీణ అనే పుస్తకం ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారి చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే ఈమెకు పుస్తకరాత్రి అని కూడా పేరు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక క్షేత్రము సరస్వతీ క్షేత్రమైన ఈ కొలన భారతీమాత సన్నిధానంలో ఈ అక్షరాభ్యాసం చిన్నారులకు ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి 50 మంది రాష్ట్ర ప్రజలే కాదు, ఇతరత్ర రాష్ట్రాల నుండి ఈ క్షేత్రానికి వచ్చి చిన్నారులకు అక్షరాభ్యాసాలు రచించి ఇక్కడ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. కాబట్టి ఈ క్షేత్రంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు, అమ్మవారి దర్శనము, అదేవిధంగా సప్త శివాలయాలు అంటే సప్త ఋషి ప్రతిష్ఠిత సప్త శివాలయ అన్నారంటే సప్త ఋషుల ద్వారా ఇక్కడ సప్త శివాలయాలు ప్రతిష్ఠ జరిగినాయి. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి కూడా ఉన్నాడు. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చి ఈ అఖండమైన తేజోమయమైన ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకుని మీ జన్మ తరించవలసిందిగా కోరుతున్నా. శ్రీ కొలనూరు భారతీ మాతా సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.